బిగ్ బాస్ ఆట మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్ కంటే భిన్నంగా ఈసారి నో కెప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. రేషన్‌తో పాటు ప్రైజ్ మనీ కూడా సంపాదించుకుంటేనే వస్తుంది అని అన్‌లిమిటెడ్ అంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆట ప్రోమో మొదలైంది. డే 2 ప్రోమో వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో 14 మంది కంటెస్టెంట్లలో ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాగమణికంటనే. అతని హౌస్‌లో నుంచి పంపటానికి ముందే టార్గెట్ చేశారు. ఆదిత్య ఓంతో పాటు నైనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళంతా నాగమణికంటను హౌస్‌లో నుంచి బయటికి పంపివేయటంతో ఓటు వేయడంలో ఎమోషనల్ అయ్యాడు నాగమణికంట. అది ఫేక్ ఎలిమినేషన్ కాబట్టి సరిపోయింది, కానీ అది నిజమైతే నా లైఫ్ ఏంటంటూ ధిక్కరణ స్వరాన్ని వినిపించాడు నాగమణికంట. ఆదిత్య ఓంపై అటాకింగ్ ప్లే మొదలుపెట్టారు. తాజాగా ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ ఫైర్ అయ్యాడు మణికంఠ. ఆయన బిహేవియర్లో తేడా వచ్చింది, మాట్లాడే విధానంలో కూడా తేడా ఉంది. నేను అతన్ని లైక్ చేయను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు మణికంఠ. ఇక ప్రోమోలోనే ఆటలు, సై ఆటలు, స్విమ్మింగ్ పూల్లు, జలకాటలు, కుప్పగింతలు స్టార్స్ అయిపోయారు. ఆరెంజ్లతో ఆటాడుకుంటుండగా సోనియా ఆకుల అభ్యంతరకరంగా మాట్లాడింది. దాంతో శేఖర్ భాషకి ఒళ్ళు మండింది. బిగ్ బాస్ రూల్లో ఆరెంజ్తో ఆటాడకూడదని రాశారా అని లాజిక్గా లాగుతున్నాడు. బుద్ధి లేకపోతే అక్కడ తినడానికే ఉండదు, అలాంటిది తినే వాటితో ఆటలేంటంటూ భాష అదే విషయంపై ఫైర్ అయ్యింది ఆకుల. నీకు ఇచ్చిన వాటితోనే నువ్వు ఆడుకో, కిందేసి తొక్కుకో, డ్రైనేజీలో వేసుకో, అది మాత్రం వేరే వాళ్ళకి పెట్టకు, మనుషుల్లా తినాలనుకునే వాళ్ళకి అవి పెట్టకు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది సోనియా ఆకుల. దాంతో శేఖర్ భాష ఆ ఆరెంజ్ను తింటూ ఆడిన వాటితోనే ఇప్పుడు నేను మనిషిని కాదా అంటూ విడ్డంతరంగా స్టార్ చేశాడు. దీంతో తినే వాటితో ఆటలు ఆడటం ఎందుకని సోనియా కూల్గానే చెప్పింది, కానీ మనోడు ఆ టీవీ డిబేట్లతో అడ్డంగా వాదించటం అలవాటైపోయింది ఏమో, కానీ ఇక్కడ కూడా నేను మనిషినే కదా అంటూ కింద పడ్డ వాటిని తింటూ వింతగా ప్రవర్తించాడు శేఖర్ భాష. ఆ తర్వాత హౌస్లో 6 కంటెస్టెంట్లను పట్టుకొని వదలండి అంటూ తొలి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో గెలిచిన దాన్ని బట్టే హౌస్మేట్లకు రేషన్ రాబోతుంది.